6 మంది బట్టలు ఒకటేసారి వేసుకోవచ్చు, 6 జతలు, 6 పాయింట్లు, 6 షర్ట్లు. అదే జీన్స్ పాయింట్లు అయితే ఒక జీన్స్ 1 kg ఉంటాయి కాబట్టి 6 జీన్స్లు వేసుకోవచ్చు. చీరలు కూడా 6 వేసుకోవచ్చు, పంజాబ్ డ్రెస్ 6, డబల్ బెడ్షీట్స్ అయితే 2, సింగిల్ బెడ్షీట్స్ 3. ఏ బట్టలైనా ఒకటేసారి కుప్పలు లాయకుండా ఒక్కొక్కటి విడిగా వేసుకోవాలి. పాకెట్స్ అన్ని ముందే చెక్ చేసుకోవాలి. కాయిన్స్, గుండిసోలు, మడతలు ఏముండొద్దు. ప్లేస్ ఉంది కదా అని ఫుల్గా వేసేస్తే ఎక్కడ బట్టలు అక్కడే తిరిగి మురికి సరిగ్గా పోదు. తక్కువ వేస్తే కింది పైకి కిందికి వెళ్ళి మంచి వాష్ అవుతుంది. ముందు బట్టలన్నీ వేసిన తర్వాత ఒకవేళ లిక్విడ్ అయితే డైరెక్ట్ బట్టల మీద వేయడం, పెద్ద కప్తో 1 కప్పు. ఒకవేళ సర్ఫ్ అయితే ఇందులో వేసుకోవాలి. సర్ఫ్ ఎక్సెల్, టాప్ లోడ్ మ్యాటిక్ లేదంటే ఏరియల్ 1 కప్ వేసుకోవాలి. జత 2 జతలు ఉంటే 1/2 కప్పు సరిపోతుంది. డోర్ బంద్ చేసేయాలి. ఎక్కడైతే ట్యాప్ చూపిస్తారో ఆ ట్యాప్కి ఇది ఒకటి బిగిచ్చేస్తా. ఇది ఎప్పటికీ ఇంకా ట్యాప్కే ఉండిపోతుంది. ఇది ఒకటి ట్యాప్ ఉంటుంది. ట్యాప్ ఆన్ చేస్తే నీళ్ళు వస్తే డైలీ ట్యాప్ వాడుకోవచ్చు మీరు. మిషన్ వాడేటప్పుడు సిలిండర్ లాగా ఇది నొక్కి పెట్టడం, అయిపోగానే నొక్కి తీసేయడం. మిషన్ ఆన్లో ఉన్నంత వరకు ట్యాప్ ఆన్లోనే ఉండాలి. ఒకవేళ ఈ పైప్ మనకు అక్కడ వరకు సరిపోకపోతే దీనికి ఎక్స్ట్రా పైప్ ఉంటుంది మా దగ్గర, కొనుక్కోవాలి. డ్రైన్ పైప్ కిందికి వదిలేస్తే బయటికి వెళ్ళిపోతాయి. ఎప్పుడెప్పుడు బయటకు పోవాలో అదే పంపించేసుకుంటారు. ఆ పైప్ ఫిక్స్ చేసేస్తా. దాని తర్వాత పవర్ ఆన్ చేయగానే 1 అని లైట్ వస్తుంది. 1 అంటే నార్మల్ అంటే ప్యాంట్ షర్ట్, శారీస్, పంజాబ్ డ్రెస్ అన్ని కలిపి వేసుకోవచ్చు. వేరే ఆప్షన్స్ చేంజ్ చేసుకోవాలంటే సైకిల్ బటన్ నొక్కుతుంటే ఆప్షన్స్ చేంజ్ అవుతుంది. 2 అంటే కిక్ వాష్, అంటే జత 2 జతలే ఉన్నాయి, మురికి లేవు, త్వరగా అయిపోవాలంటే కిక్ వాష్. హాఫ్ అన్ అవర్లో మనకు పిండి జాడిచ్చి ఎండేస్తుంది. 3 అంటే డెలికేట్స్, అంటే వర్క్ చీరలు, టెడ్డీ బేర్లు, సాక్స్లు, ఇన్నర్ వేర్స్ ఉంటే డెలికేట్. దీనిలో ఏంటంటే ఉతికినట్టుగా స్లోగా తిరిగి వర్క్ చీరలు పాడు కాకుండా ఉంటుంది, డ్రై కూడా తక్కువ అవుతుంది. 4 అంటే బెడ్షీట్స్ ఉన్నప్పుడు 4లో పెట్టుకోవడం. 5 అంటే జీన్స్ ప్యాంట్స్ ఉన్నప్పుడు 5. 6 అంటే ఎనర్జీ సేవింగ్, పవర్ సేవింగ్, టవల్స్ అలాంటివి ఉంటాయి. 7 అంటే రిన్స్ స్పిన్, అంటే ఆల్రెడీ మీరు బయట ఉతికిన బట్టలు ఉంటే ఇందులో వేసి రిన్స్ స్పిన్ పెడితే కాళ్ళు జాడిచ్చి డ్రై చేస్తుంది. 8 అంటే టబ్ క్లీన్, 40 వాషర్స్కి ఒకసారి లోపల ఉన్న డ్రమ్ క్లీన్ చేయడం. అప్పుడు బట్టలు ఏమి వేయకుండా వాషింగ్ మిషన్ సపరేట్ క్లీనింగ్ లిక్విడ్ ఉంటుంది మా దగ్గర, అది కొనుక్కొని 100 ml వేసి స్టార్ట్ నొక్కితే 3 గంటలు పడుతుంది. అదే మెల్లగా పడుతుంది. ఇంకా నీళ్ళు తీసుకొని డ్రమ్ అంతా క్లీన్ చేస్తుంది. 3 గంటలు టైం పడుతుంది. అప్పుడు బట్టలు, సర్ఫ్ ఏమి వేయద్దు. వాటర్ ఆన్ చేసి సపరేట్ లిక్విడ్ ఉంటుంది క్లీనింగ్కి, డ్రమ్ క్లీన్ లిక్విడ్, అది తీసుకొని 100 ml వేసి స్టార్ట్. 3 hours పడుతుంది. రోజైతే ఇవన్నీ అక్కర్లేదు, జస్ట్ పవర్ ఆన్, స్టార్ట్ అంతే. ఇవి 2 1 అంటే నార్మల్ కాబట్టి అన్ని కలిపి. ముందు బట్టలు వెయిట్ చూసుకుంటుంది, టైం పడుతుంది. ఆ టైంలో మనకి ఇంకా మొత్తం ఉతికి జాడిచ్చి ఆరేస్తుంది. ఉతికేటప్పుడు ఫస్ట్ లైట్ కొట్టుకుంటుంది, జాడిచ్చేప్పుడు 2వది, ఆరేసేటప్పుడు 3వ లైట్ కొట్టుకుంటుంది. 51 ఉంది కదా, 50 నిమిషాలలో రోజు ఉతికి జాడిచ్చి ఆరేస్తుంది. 15 నిమిషాలు ఉతికి ఒకసారి జాడిచ్చి 12 నిమిషాలు ఆరేస్తుంది. 50, 49, 48 తగ్గుతూ ఉండి లాస్ట్ 3, 2, 1 రాని 1 తర్వాత ఎండ్ అని పడిపోయి అలారం సౌండ్ వస్తుంది. మనం ఉంటే ఆఫ్ చేసుకోవచ్చు, లేదంటే అదే ఆఫ్ అయిపోతుంది. బట్టలు తీసి గంట సేపు బయట ఆరేసుకోవడం. బట్టలది మొత్తం మురికి దీంట్లోకి వస్తుంది, దూదిలాగా, దారాలాగా. ఇది రోజు క్లీన్ చేసుకోవడం. బట్టలది మొత్తం దూదిలాగా, దారాలాగా దీంట్లోకి వస్తుంది. ఓకే, రోజైతే మీరు చేయాల్సింది ఇవి 2, పవర్ ఆన్, స్టార్ట్ అంతే. వేరే కావాలంటేనే ఇది నొక్కడం. ఇది డిలే ఏంటంటే టైం సెట్ చేసి బయటకు వెళ్తే అదే ఉతికేస్తుంది. సపోజ్ ఇప్పుడు నీళ్ళు రావట్లేదు, ఒక 6 గంటల తర్వాత నీళ్ళు వచ్చినాయి అనుకోండి, 6 గంటలు పెట్టి స్టార్ట్ నొక్కితే 6 గంటల తర్వాత 4C అని ఎర్రర్ కోడ్ చూపిస్తుంది, డిస్ప్లే పైన చూపిస్తుంది. ఒకవేళ ఇప్పుడు వాటర్ రావట్లేదు, ఒక 6 గంటల తర్వాత నీళ్ళు వచ్చాయి అనుకో, ఇక్కడ 6 గంటలు పెట్టి స్టార్ట్ నొక్కితే 6 గంటల తర్వాత ఉతికేస్తుంది. అట్లా మీకు 12 గంటలు పెట్టి స్టార్ట్ నొక్కితే 12 గంటల తర్వాత ఉతుకుతుంది. మధ్యలో పవర్ ఆఫ్, అట్లా పవర్ ఆఫ్ చేస్తే, ఆఫ్ అయితే మీరు ఇక్కడ ఆఫ్ చేయొద్దు. ఎక్కడైతే మళ్ళీ పవర్ వచ్చింది అనుకో, ఎక్కడైతే అయిందో అక్కడ నుంచి కంటిన్యూ అయిపోతుంది, మళ్ళీ స్టార్టింగ్ నుంచి అవుతుంది. వాటర్ లెవెల్ బై డిఫాల్ట్ అదే సెట్ చేసుకుంటుంది. 3 అంటే సగం తీసుకుంటుంది నీళ్లు, 5 అంటే ఫుల్గా నిండుగా తీసుకుంటారు డ్రమ్ నిండా. బట్టలను బట్టి అదే సెట్ చేసుకుంటుంది. వాటర్ తీసేయడం ఒక 20 minutes అదే తీసుకొని అదే తీసేటప్పుడు 20 minutes తర్వాత హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఫస్ట్ నీళ్ళు ఒక 10 నిమిషాలు తీసుకుంటుంది, 10 నిమిషాలు ఉతికేస్తుంది. దాని తర్వాత నీళ్ళు టైం ఉన్నప్పుడు తీసేస్తుంది అనుకుంటా. 2 times తీస్తుంది. ఒకసారి ఉతికిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు తీసుకొని జాడిచ్చిన తర్వాత ఒకసారి 2 సార్లు తీసేస్తుంది. ఓకే, ఇది బట్టలు ఆరేసేటప్పుడు మిషన్ టూగుతుంది. ఆ టూగకుండా ఉండడానికి 2 విధాలుగా ఉంటాయి స్టాండ్. ఇది
ఇదేమో 650 ప్లాస్టిక్ది. దాని చక్రాలు ఉంటాయి, లాక్ ఉంటుంది. ఇదేమో ఐరన్, ఇట్లా వెయిట్ ఉంటుంది చూడండి. పట్టుకొని చూడండి. ఇది ఆల్రెడీ నేను మా యూజ్ చేసిన ఇబ్బంది అయింది. ఇది 1250, అది 650. సరే తీసుకో. కవర్ 2 రకాలు ఉంటాయి. అదైతే 550. ఇది 450. హలో, అయిపోయింది చెప్పినా అండి. ఇప్పుడు ట్యాప్కి అది అడాప్టర్ ఫిట్. ప్లాస్టిక్ది మరీ గట్టి టైట్ చేస్తే అందరం పడుతుంది. స్టీల్ ఉంటే బెటర్. స్టీల్ అక్కడికి సింక్ దగ్గర కొనుక్కొచ్చుకుంటాం. ఇది జస్ట్ టెంపరీ పెడుతున్నాం, ఇది ఊడిపోతుంది ఇప్పుడు పెట్టిన. స్టీల్ కోసం ఫిట్ చేయొచ్చు. ఎంత అంటున్నారు? ఏమో ఇప్పుడే అడగలేదు కానీ క్యాజువల్గా తెలిసిన వాళ్ళు ఉంది. 550 స్టాండ్, 450 కవర్. ఇది కింద ఎలకలు పోకుండా.